కేంద్ర ప్రభుత్వం కొత్తగా కొలువుదీరింది. నరేంద్ర మోడీ నాయకత్వంలో మొత్తం 71 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం మొదటగా చేయడం జరిగింది. ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్ ఈయన రక్షణ శాఖ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. గతంలో కూడా అదే రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. అమిత్ షా కేంద్ర హోంమంత్రి, గతంలో కూడా కేంద్ర హోంమంత్రిగా పనిచేశారు. నితిన్ గడ్కరీ రోడ్డు రహదారుల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జగత్ ప్రకాష్ నడ్డా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీ ఎస్ జయశంకర్ ఈయన విదేశీ వ్యవహారాల మంత్రిగా గతంలోనూ పనిచేశారు. ఈసారి కూడా విదేశీ వ్యవహారాల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మనోహర్ లాల్ ఖట్టర్ కేంద్ర గృహ నిర్మాణ శాఖ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. హెచ్డి కుమారస్వామి దేవగౌడ కుమారుడు, ఈయన వారి పరిశ్రమల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పీయూష్ గోయల్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ ఈయన విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జితిన్ రామ్ మాంఝీ చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ సింగ్ పంచాయత్ రాజ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శర్బానంద్ సోనోవాల్ ఈయన షిప్పింగ్ పోర్టుల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. డాక్టర్ వీరేంద్ర కుమార్ సామాజిక న్యాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కింజారపు రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రహ్లాద్ జోషి ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరిస్తున్నాడు, ప్రమాణ స్వీకారం చేశారు. జోల్ ఓరం గిరిజన వ్యవహారాల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత గిరిరాజ్ సింగ్ జౌలి పరిశ్రమల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత అశ్విని వైష్ణవ్ ఈయన రైల్వే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత జ్యోతిరాదిత్య మాధవరావు సింధియా ఈయన కమ్యూనికేషన్స్ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. భూపేంద్ర యాదవ్ అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రిగా ఈయన ప్రమాణ స్వీకారం చేశారు, బాధ్యతలు చేపట్టారు. గజేంద్ర సింగ్ షెకావత్ ఈయన పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు, ప్రమాణ స్వీకారం చేశారు. ఈమె అన్నపూర్ణాదేవి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కిరణ్ రిజిజు పార్లమెంటరీ మైనార్టీ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. హర్దీప్ సింగ్ పురి ఈయన పెట్రోలియం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈయన కార్మిక ఉపాధి శాఖల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జి కిషన్ రెడ్డి ఈయన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చిరాగ్ పాస్వాన్ ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సిఆర్ పాటిల్ జలశక్తి శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత స్టేట్ స్వతంత్ర మంత్రులు రావు ఇంద్రజిత్ సింగ్ గణాంకాల శాఖ మంత్రిగా స్వతంత్ర శాఖ చేస్తున్నారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిగా స్వతంత్ర ఇండిపెండెంట్ శాఖగా పనిచేస్తున్నారు. ఈయన అర్జున్ రామ్ మేఘ్వాల్ పార్లమెంటరీ న్యాయ వ్యవహారాల శాఖను స్వతంత్రంగా చూస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత జాదవ్ ప్రతాప్రావు గణపతిరావు ఆయుష్ ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జయంత్ చౌదరి నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. జితిన్ ప్రసాద్ ఈయన సహాయ మంత్రి. జితిన్ ప్రసాద్ వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత శ్రీపాద ఈశ్వర్ నాయక్ ఈయన విద్యుత్ శాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పంకజ్ చౌదరి ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. క్రిషన్ పాల్ సహకార శాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, బాధ్యతలు చేపట్టారు. ఈయన రామ్దాస్ యాదవాల ఈయన సామాజిక న్యాయము శాఖ మంత్రిగా సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు, ప్రమాణ స్వీకారం చేశారు. రామ్నాథ్ ఠాకూర్ వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, బాధ్యతలు చేపట్టారు. నిత్యానంద్ రాయ్ హోంశాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనుప్రియ పాటిల్ ఆరోగ్య కుటుంబ శాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, బాధ్యతలు చేపట్టారు. వి సోమన్న జలశక్తి రైల్వే శాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, బాధ్యతలు చేపట్టారు. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈయన కమ్యూనికేషన్ గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, బాధ్యతలు చేపట్టారు. తర్వాత ప్రొఫెసర్ ఎస్పి సింగ్ బఘేల్ ఈయన మత్స్య పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, బాధ్యతలు చేపట్టారు. మిస్ శోభా కరంద్ లాజే సూక్ష్మ చిన్న తరహా శాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, బాధ్యతలు చేపట్టారు. కీర్తివర్ధన్ సింగ్ అడవులు పర్యావరణ శాఖ సహాయ మంత్రి ప్రమాణ స్వీకారం చేశారు, బాధ్యత చేపట్టారు. బిఎల్ వర్మ ప్రజా పంపిణీ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శాంతాను ఠాకూర్ పోర్టులు షిప్పింగ్లు సహాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, బాధ్యతలు చేపట్టారు. సురేష్ గోపి పెట్రోలియం శాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, బాధ్యతలు చేపట్టారు. ఎల్ మురుగన్ సమాచార ప్రసార శాఖల సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, బాధ్యతలు చేపట్టారు. అజయ్ టామ్టా ఈయన రోడ్డు రవాణా శాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, బాధ్యతలు కూడా చేపట్టారు. బండి సంజయ్ కుమార్ ఈయన హోంశాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, బాధ్యతలు చేపట్టారు. కమలేష్ పాశ్వాన్ గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, బాధ్యతలు చేపట్టారు. భగీరథ చౌదరి ఈయన వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, బాధ్యతలు చేపట్టారు. సతీష్ చంద్ర దుబే ఈయన బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి సహాయ మంత్రిగా పనిచేస్తారు. సంజయ్ సేత్ ఈయన రక్షణ శాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, బాధ్యతలు కూడా చేపట్టారు. రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యం పనిచేస్తారు. రవినీత్ సింగ్ భుట్టు ఆహార శుద్ధి సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, బాధ్యతలు చేపట్టారు. దుర్గాదాస్ ఉయికే ఈయన గిరిజన వ్యవహారాలు సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, బాధ్యతలు చేపట్టారు. రక్షా నిఖిల్ ఖడ్సే యువజన వ్యవహారాలు సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, బాధ్యతలు చేపట్టారు. సుకాంత మజుందార్ ఈయన విద్యాశాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, బాధ్యతలు చేపట్టారు. సావిత్రి ఠాకూర్ ఈమె మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా
ప్రమాణ స్వీకారం చేశారు, బాధ్యతలు కూడా చేపట్టారు. ఈయన టోకెన్ గృహ నిర్మాణ సహాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, బాధ్యతలు చేపట్టారు. రాజ్భూషణ్ చౌదరి జలశక్తి సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఈయన జౌళి పరిశ్రమల శాఖ మంత్రిగా, ఉక్కు శాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వర్ష మల్హోత్రా కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, బాధ్యతలు కూడా చేపట్టారు. నిముబెన్ జయంతిబాయ్ బొంబానియా వినియోగదారులు సహాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, బాధ్యతలు చేపట్టారు. మురళీధర్ మోహోల్ ఈయన పౌర విమానయాన సహకార శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు, ప్రమాణ స్వీకారం చేశారు. విష్ణు పదరాయ్ కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, బాధ్యతలు చేపట్టారు.